జైత్యయాత్రలో పాల్గొని దాని ద్వారా ఆకర్షితుడైనాడు. ఇతను 1982లో సిపిఎంఎల్ పీపుల్స్ వార్లో జాయిన్ అయినాడు. 1980లో ఆ పార్టీని ప్రారంభించారు, అది మీకు తెలుసు. తర్వాత 1984లో ముప్పాళ్ళ లక్ష్మణరావు ఇలియాస్ గణపతి ఇచ్చినటువంటి సూచన మేరకు మల్ల రాజిరెడ్డి, ఇలియాస్ సంగ్రామ్, కిప్రి తిరుపతి ఇద్దరు దండకారణ్యానికి వెళ్ళినారు. అక్కడి నుంచి పూర్తిగా దండకారణ్యంలో మహారాష్ట్రలో తన అజ్ఞాత జీవితాన్ని గడిపినాడు. గడ్చిరోలి జిల్లా కార్యదర్శిగా, తర్వాత బండారా డివిజన్ కమిటీ మహారాష్ట్ర స్టేట్లో దాని కార్యదర్శిగా అట్లా అతను పనిచేసి 2001లో 9th కాంగ్రెస్కు హాజరై అక్కడ సెంట్రల్ కమిటీ మెంబర్గా పదోన్నతి పొంది, తర్వాత సెంట్రల్ మిలిటరీ కమిషన్, అత్యున్నతమైనటువంటి మిలిటరీ బాడీ అది సిపిఐ మావోయిస్టులకు, దానికి సభ్యుడిగా నియమితుడైనాడు. 2017లో సెంట్రల్ మిలిటరీ కమిషన్ పూర్తి ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహించి ఇప్పటికీ అదే బాధ్యతలో ఉన్నాడు. మల్లోజిల వేణుగోపాల్ ఇలియాస్ సోను పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత సిపిఐ మావోయిస్ట్ పార్టీ యొక్క అధికార ప్రతినిధిగా కూడా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం పోలిట్ బ్యూరో మెంబర్గా, సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఇన్ఛార్జిగా ఉంటూ అజ్ఞాతం నుంచి బయటకు వచ్చినాడు. తర్వాత మల్ల రాజిరెడ్డి, వీరిది శాస్త్రులపల్లె గ్రామం, మంథని మండలం, పెద్దపల్లి జిల్లా, పాత కరీంనగర్ జిల్లా. ఇతను సెంట్రల్ కమిటీ సభ్యుడిగా పనిచేస్తూ ఉన్నాడు. ఇతను నార్మల్ వ్యవసాయ కుటుంబానికి చెందినవాడు. 1975లో రత్నమ్మ తన భార్యను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెతో పాటుగానే ఆమె కూడా అయినంబడే పార్టీలోకి వెళ్ళిపోయింది. తర్వాత ఆమె ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో 1998లో మరణించింది. ఇతను 71లో ఇంటర్మీడియట్ పూర్తి చేసి 1974లో ఆర్ఎస్యులో జాయిన్ అయినాడు. మల్లోజిల కోటేశ్వరరావు ఇలియాస్ కిషన్జీ, అతను వెస్ట్ బెంగాల్లో ఎన్కౌంటర్లో మరణించినాడు. అతనితో కలిసి ఈ మార్క్సిస్ట్ లెనినిస్ట్ మావోయిస్ట్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడై అయినాడు. తర్వాత 1980లో సిపిఎంఎల్ పీడబ్ల్యూ ప్రారంభించిన తర్వాత బొగ్గుగనుల ప్రాంతంలో ఉద్యమ నిర్మాణానికి కృషి చేసినాడు. 1988లో అంతకుముందు అరెస్ట్ అయ్యి ఆదిలాబాద్ జైలు నుంచి తప్పించుకొని పారిపోయి, సబ్ జైలు నుంచి పారిపోయి 1989లో మళ్ళీ అజ్ఞాత జీవితం మొదలుపెట్టినాడు. సాగర్ నాయకత్వంలోని మంగి, ఆదిలాబాద్ జిల్లా మంగి సాయుధ దళంలో పనిచేసినాడు. సరే, ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి మీకు. గడ్చిరోలిలో డివిజనల్ కమిటీ సెక్రటరీగా, ఆ జిల్లా సెక్రటరీ పనిచేసినాడు. తర్వాత 87లో దండకారణ్య కమిటీకి, అప్పుడు పెట్టినటువంటి పీడబ్ల్యూ పెట్టినటువంటి దండకారణ్య కమిటీకి తొలి కార్యదర్శిగా నియమితుడైనాడు. అంతకుముందు ఫారెస్ట్ కమిటీ కార్యదర్శిగా కూడా పనిచేసినాడు. 1990లో సెంట్రల్ కమిటీ సభ్యునిగా నియమితుడై దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి గైడ్ చేసేటువంటి బాధ్యతలు అతనికి అప్పగించారు. 2001లో మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు సంబంధించినటువంటి ఈ రాష్ట్రాలను కలుపుకొని సౌత్ వెస్ట్ రీజనల్ బ్యూరోను ప్రారంభించగా దానికి అతన్ని ఇన్ఛార్జిగా నియమించారు. తర్వాత 2007లో జరిగినటువంటి యూనిటీ కాంగ్రెస్లో ఇతన్ని పోలిట్ బ్యూరో సభ్యునిగా నియమించారు. అంటే టాప్ 5-6 అతను ఒకడన్నమాట. 2007లో కేరళ రాష్ట్రంలో సంస్థాగతపరమైనటువంటి కార్యక్రమాల కోసం పోయినప్పుడు అక్కడ అరెస్ట్ అయినాడు. మళ్ళీ 2009లో జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్ళీ అజ్ఞాతవాసం ప్రారంభించాడు. 2010 నుంచి 2016 వరకు ఛత్తీస్గఢ్, ఒడిశా సరిహద్దు సిఓబి స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా పనిచేశాడు. తర్వాత 2017లో ఒడిశా రాష్ట్ర కమిటీకి కూడా సెక్రటరీగా ఉంటూ దానికి మార్గదర్శకత్వం వహించాడు. 2022లో దండకారణ్యకు బదిలీ అయ్యి అప్పటి నుంచి ఇప్పటి వరకు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి ఇన్ఛార్జిగా, సీసీ మెంబర్స్ తరఫు నుంచి ఇన్ఛార్జిగా కొనసాగుతున్నాడు. ఇక మూడుగా
ఇక్కడ బయటకు వచ్చినటువంటి మూడవ నాయకుడు బడే చొక్కారావు ఎలియాస్ దామోదర్, ఈయన 46 years ఆఫ్ ఏజ్, ములుగు జిల్లా తాడ్వాయి మండలం చెందినటువంటి కాలోపల్లి గ్రామం. ఇంతకుముందు ఈ ప్రాంతం పాత వరంగల్ జిల్లాలో ఉండేది. ప్రస్తుతం అతను తెలంగాణ స్టేట్ కమిటీ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇతను కాలోపల్లికి చెందినటువంటి 10 ఎకరాల తండ్రికి 10 ఎకరాల భూమి ఉన్నది. ఆయన ఫ్యామిలీలో కొంత ఇతని కజిన్ తర్వాత బ్రదర్స్ కూడా కొంత ఈ విప్లవ పార్టీల పట్ల అనుకూలత చూపించిన వాళ్ళు. బడే నాగేశ్వరరావు ఇతని కజిన్ ఎలియాస్ ప్రభాకర్ ఎన్కౌంటర్లో కూడా మరణించినాడు. దామోదర్ బయ్యక్కపేట తర్వాత రాయనగూడెంలో ఉన్నత పాఠశాలలో చదివి గోవిందరావుపేట ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నాడు. 96లో 10th క్లాస్ అవుతున్నప్పుడే ఆర్ఎస్ యూత్ పట్ల ఆకర్షితుడై అందులో పనిచేసి ఆర్ఎస్లోకి జాయిన్ అయినాడు. తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ఏటూరు నాగారం మహాదేవపూర్ ప్రాంతం దళంతో తన అజ్ఞాత జీవితాన్ని ప్రారంభించాడు. తర్వాత ఏటూరు నాగారం మహాదేవపూర్ ఏరియా కమిటీకి కార్యదర్శిగా పనిచేసిండు. ఖమ్మం, కరీంనగర్, వరంగల్ డివిజనల్ కమిటీకి సభ్యుడిగా కూడా పనిచేసిండు. తర్వాత 2007లో ఈస్ట్ డివిజన్ కమిటీ కార్యదర్శిగా కూడా నియమించబడ్డాడు. 2015లో తెలంగాణ స్టేట్ కమిటీలో సభ్యునిగా నియమించబడి 2019లో తెలంగాణ రాష్ట్ర కమిటీ మిలిటరీ అఫైర్స్ కూడా అతను ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నాడు. 2025 జనవరిలో తెలంగాణ రాష్ట్ర కమిటీ సెక్రటరీగా నియమించబడి ఇప్పటి వరకు ఆ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. నూనె నరసింహారెడ్డి, ఎలియాస్ గంగన్న, ఎలియాస్ రాహుల్, ఎలియాస్ సన్నుదాదా, ఈయనకి 62 ఏళ్ల వయసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా కాకమాన మండలం వల్లూరు గ్రామానికి చెందినవాడు. ఇతను దండకరణ్య స్పెషల్ జోనల్ కమిటీలో ఉన్నాడు. పొలిటికల్ ఎడ్యుకేషన్ వివరాలు చూస్తుంటాడు. ఇతను బీఎస్సీ పూర్తి చేసిన తర్వాత నర్సరావుపేటలో ఎల్ఎల్బి కోసం అని చెప్పి గుంటూరులో చదువుతూ ఆర్ఎస్యు కలాపాల పట్ల ఆకర్షితుడైపోయి యూజీ అయిపోయినాడు. 1919లో దుర్గిదళంలో పనిచేశాడు. అట్లానే ఇంకా రకరకాలుగా డిఫరెంట్ ప్లేస్లో పనిచేసిండు. కానీ 2002లో అతను విజయవాడలో పోలీసులు అరెస్ట్ చేయగా మళ్ళీ 2004లో బయటకు వచ్చి మళ్ళీ ఆ టైంలో 2004లో జరిగినటువంటి చర్చల కార్యక్రమంలో అప్పుడే రాష్ట్ర ప్రభుత్వానికి సిపిఎంఎల్ పీడబ్ల్యూకి మధ్య జరిగినటువంటి చర్చలలో అతను ఆ చర్చలకు ఉన్నటువంటి మెయిన్ సభ్యులకు సహకరించాడు. తర్వాత మళ్ళీ యూజీ అయిపోయిన తర్వాత పొలిటికల్ ఎడ్యుకేషన్ టీంలో పనిచేసిండు. స్కోప్ సబ్ కమిటీ అండ్ పొలిటికల్ ఎడ్యుకేషన్ అంటారు, దాంట్లో పనిచేసిండు. తర్వాత 2008లో స్టేట్ కమిటీ మెంబర్ అయిన తర్వాత బీహార్ జార్ఖండ్ ఏరియాలో పనిచేస్తున్నప్పుడు 2010లో బొకారోలో అరెస్ట్ అయినాడు. 2014లో మళ్ళీ విడుదలైన తర్వాత అఖిరాజ్ హరగోపాల్, ఇలియాస్ సాకేత్తో కలిసి తర్వాత మళ్ళీ ఆయన చెప్పినందువలన మళ్ళీ మోటివేట్ అయ్యి మళ్ళీ పార్టీలో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినాడు. 2025లో ఇతన్ని తెలంగాణ రాష్ట్ర కమిటీకి బదిలీ చేయగా అప్పటి నుంచి ఇప్పటి వరకు అతను ఆ బాధ్యతలో ఉన్నాడు. 21 అక్టోబర్ 2025 రోజు తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు చాలామంది బయటకు వస్తున్నారు. అజ్ఞాతం వీడి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కమ్మని చెప్పి వారు అప్పుడు పిలుపునిచ్చినారు. సరే వాళ్ళు బయటకు వచ్చిన దానికి వేరు కొన్ని కారణాలు చూపించినాము, అందులో క్లియర్గా ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం తరఫు నుంచి ఏదైతే పునరావాసం పథకం మనం ప్రారంభించినామో 1993 ఆ టైంలో, దాంట్లో ఏదైతే వీరికి రివార్డ్ రావాలనో పునరావాసానికి సంబంధించినటువంటి అంశాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా వారికి ఇవ్వబడతాయి. ఇప్పుడు ఇందులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఐజీగా ఉన్నటువంటి శ్రీమతి సుమతి గారు, వారి టీం చేసినటువంటి అద్భుతమైన కృషి కారణంగానే వీళ్ళందరూ బయటకు వచ్చినారు. వాళ్ళని మెల్లమెల్లగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను గురించి అవగాహన చేయించడము, తర్వాత వారిని బయట తీసుకురావడంలో చాలా పెద్ద పాత్ర వహించారు. అట్లాగే వారికి ఐడీజీ ఇంటెలిజెన్స్ విజయ్ కుమార్ గారు కూడా నా యొక్క అభినందనలు.
ఎక్కడో బయట షెల్టర్లో ఉన్నట్టు తెలుస్తుంది. పుసునూరి నరహరి ఎలియాస్ సంతోష్, ఇతను ఈస్ట్ రీజనల్ బ్యూరో మెంబర్, టెక్నికల్ డిపార్ట్మెంట్ ఇన్ఛార్జ్గా ఉన్నాడు, జార్ఖండ్లో పనిచేస్తున్నాడు. ముప్పిడి సాంబయ్య ఎలియాస్ సుదర్శన్, ఇతను స్టేట్ కమిటీ మెంబర్గా ఒరిస్సా స్టేట్ కమిటీలో ఉన్నాడు. వార్తశేఖర్ ఎలియాస్ మంక్తు, ఈయన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో ఉన్నాడు, ఇంజనీరింగ్ వ్యవహారాలు చూస్తాడు, కమ్యూనికేషన్ వింగ్కు ఈయన ఇన్ఛార్జ్గా ఉన్నాడు. జోడే రత్నాబాయి ఎలియాస్ సుజాత, ఈమె ముప్పాల లక్ష్మణరావు గణపతి భార్య, ఈమె మార్ట్ డివిజన్ ఇన్ఛార్జ్గా ఉంది, డివిజనల్ కమిటీ స్టేట్ జోనల్ కమిటీ మెంబర్ స్థాయిలో ఉంది. నక్కా సుశీల ఎలియాస్ రేలా, ఈమె డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్ స్థాయి, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో. ఉత్తిమి అనిల్ కుమార్ ఎలియాస్ భగత్ సింగ్, ఇతను డివిజనల్ కమిటీ మెంబర్గా ఉన్నాడు, కంప్యూటర్ ఆపరేటర్ దేవ్జీతో పాటుగా ఉండేవాడు. తర్వాత రంగబోయిన భాగ్య ఎలియాస్ రూపి, ఈమె ఏసీఎం స్టేటస్లో ఉంది, మార్డ్ డివిజనల్ కమిటీలో పనిచేస్తుంది. మడివి అడుమే ఎలియాస్ సంగీత, ఈమె కూడా ఏసీఎం స్థాయిలో ఉంది, చెర్ల ఎల్ఓఎస్లో పనిచేస్తుంది. కాశపోగు భవానీ ఎలియాస్ సుగుణ, ఈమె ఏరియా కమిటీ మెంబర్గా ఉంది, తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవుజీ టీంలో ఉండి పనిచేసేది. కుంజం ఇడామల్, ఇతను కమాండర్ ఎల్లందు నర్సంపేట ఏరియా కమిటీ కమాండర్గా ఉన్నాడు. ఈ 11 మందిని కూడా తొందరగా బయటకు వచ్చి రావాలని చెప్పి పిలుపునిస్తున్నాం. आज हिंदी में दो लफ्ज़ बोलेंगे, उसके बाद में ఇదంతా అయిపోయిన తర్వాత మొత్తం సీసీలో మిగిలిన వాళ్ళు 3, గణపతి, టెక్ విశ్వనాథ్ అంటే పుష్నూరు నరహరి అండ్ మిస్టర్ బెస్రా ఎలియాస్ సాగర్. అయితే నరహరి ఇంకా సెంట్రల్ కమిటీ మెంబర్ కాలేదని చెప్పి మన ముందుకు వచ్చిన వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి ఇద్దరిని అనుకోవాలి. ఆ ఇద్దరిట్లో ఒక ఆయన తెలంగాణ ఆయన, ఇంకొక ఆయన జార్ఖండ్ ఆయన. నరహరికి ఆ స్థాయి ఉందో లేదో ఇంకా మనకు తెలియదు, కానీ మన లిస్టులో మాత్రం ఆయన సెంట్రల్ కమిటీ మెంబర్గా ఉన్నాడు. ఆజ్ సిపిఐ మావోయిస్ట్, మీరు ఇంతకుముందు ఈ క్వశ్చన్ అడిగినట్టున్నారు, ఇంతకుముందు సరైనప్పుడు ఇదే క్వశ్చన్ అడిగింది మీరు. వాళ్ళకు ఇంకా అట్లా వాళ్ళ ప్రాణానికి మా ప్రాణం అడ్డం వేస్తాం. బస్ ఎస్, అది నెక్స్ట్ రౌండ్లో చెప్తాం అది. ఎస్ జీ या वही आई गॉट द पॉइंट, क्यों नहीं है बोल के बोल रहे हैं, वही तो ना. इसलिए कि इस पर थोड़ा कम जगह है, ओपन एरिया नहीं है, इसलिए हम नहीं लाए हैं. वो वहाँ पर नेक्स्ट टाइम जो है अपना डीजीपी ऑफिस में लगाएंगे, वहाँ पर तब बताएंगे आप. और हो गया. थैंक यू वेरी मच.